అఘోరి అరెస్టుతో వర్షిణి రోడ్డుపై పడింది. శంకర్పల్లి పిఎస్ లో ప్రస్తుతం ఉన్న వర్షిణి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్షిణి 6 నెలల క్రితం అఘోరితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే ఆమె అఘోరిని పెళ్లాడింది. ఇప్పుడు అఘోరిని శంకర్పల్లి మండలం మోకిలా పోలీసులు జైలుకు పంపడంతో వర్షిణి పరిస్థితి అయోమయంగా మారింది. మరోవైపు ఆధారాలతో వస్తే తప్ప వర్షిణిని రిలీజ్ చేస్తామని విమెన్ కమిషన్ స్పష్టం చేసింది. లేదంటే వర్షిణిని తమ ఆధీనంలోనే ఉంచుతామని తెలిపింది. దాంతో వర్షిణి తల్లిదండ్రులు పీఎస్ వస్తారా అన్నది ఉత్కంఠభరితంగా మారింది. అఘోరి అరెస్టుతో వర్షిణి రోడ్డుపై పడింది. శంకర్పల్లి పిఎస్ లో ప్రస్తుతం ఉన్న వర్షిణి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్షిణి 6 నెలల క్రితం అఘోరితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే ఆమె అఘోరిని పెళ్లాడింది. ఇప్పుడు అఘోరిని శంకర్పల్లి మండలం మోకిలా పోలీసులు జైలుకు పంపడంతో వర్షిణి పరిస్థితి అయోమయంగా మారింది. ఇక ఇది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అఘోరి అరెస్ట్ రిమాండ్ తర్వాత నెక్స్ట్ వర్షిణి స్టెప్ ఏంటి, ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరితోటి పోతుంది అనేది తీవ్ర కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పటికే అఘోరిని పట్టుకొని హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారంటూ కూడా శ్రీవర్షిణి తల్లిదండ్రులకు ఆ విషయం తెలియజేయడంతో హైదరాబాద్ కి చేరుకొని మహిళా కమిషన్ ని కలిసి అఘోరి చెంత నుండి తమ కూతుర్ని విడిపించండి, మా కూతుర్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇన్ని రోజుల పాటు ట్రాప్ చేసి బెదిరించి విష్ణుప్రియని అనేక అవసరాల కోసం వాడుకున్నటువంటి అఘోరి ఇప్పుడు కేసు విషయంలో అరెస్ట్ అయింది, జైలుకు కూడా వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు మాకు మా అమ్మాయిని అప్పగించాలని కోరడం, ఉమెన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం, ఉమెన్ కమిషన్ దీనిపైన మరి కాసేపట్లో అఫీషియల్ గా ఆదేశం చేసేటువంటి అవకాశం ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్ ని అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇటు అఘోరిని ఇమ్మీడియట్ గా రిమాండ్ చేసి జైలుకి తరలించిన తర్వాత శ్రీవర్షిని అక్కడి నుంచి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఉమెన్ కమిషన్ నుంచి శంకర్పల్లి పోలీసులకు ఆదేశాలు వచ్చిన తర్వాత వర్షిణిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి పోలీసులు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీవర్షిని ప్రస్తుతం శంకర్పల్లి పోలీసుల ఆధీనంలో ఉంది, శంకర్పల్లి పోలీసుల సంరక్షణలో ఉంది. శంకర్పల్లి పోలీసులు తమ తల్లిదండ్రులు వచ్చి మా కూతుర్ని తీసుకెళ్తానని, అది కూడా తన కూతురు ఓకే అని చెప్తే మాత్రం డెఫినెట్ గా ఈ రోజు శ్రీవర్షిని తల్లిదండ్రుల గూటికి చేరి అక్కడి నుంచి కూడా తిరిగి మంగళగిరి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. శంకర్పల్లి పోలీసులు లీగల్ గానే ఈ తల్లిదండ్రులకు అప్పగిస్తారా, లేదా ఏదైనా ఉమెన్ కమిషన్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ ఆదేశాలు పాటించి శ్రీవర్షిని అప్పగిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. అంతకుముందు శంకర్పల్లి పోలీసులోని శ్రీవర్షిని తల్లిదండ్రులు అప్రోచ్ అయ్యి మీ కూతురికి చెందినటువంటి రేషన్ కార్డు గాని, ఆధార్ కార్డు గాని, ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ మీ కుటుంబానికి చెందినట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఆధారాలు తీసుకొస్తే డెఫినెట్ గా ఈ అన్ని కూడా మేము ఎవిడెన్స్ కిందకి పెట్టుకొని మీ కూతుర్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటూ కూడా శంకర్పల్లి పోలీసులు ఆ విషయాన్ని తెలియజేశారు. మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి మహిళా కమిషన్ దీంట్లో జోక్యం చేసుకొని వారి కూతుర్ని వాళ్ళకి అప్పగించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా పోలీసులు శ్రీవర్షిని తల్లిదండ్రులకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. మహిళా కమిషన్ నుంచి ఆదేశాలు రాకపోయినా కూడా ఈ ట్రాప్ కి గురయ్యి ఒకరి మాయలో పడి డబ్బులకు ఆశపడి ఏదో పవర్స్ అని, పూజలని, రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ కి లోనైనటువంటి శ్రీవర్షిని తన తల్లిదండ్రులతో వెళ్తా అని ఇష్టంగా చెప్పిందంటే మాత్రం పోలీసులు తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇప్పుడే ఆ ఉమెన్ కమిషన్ నుంచి బయలుదేరినటువంటి శ్రీవర్షిని తల్లిదండ్రులు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత పోలీసులని ఈ విషయాలన్నీ కూడా వెల్లడించి పోలీసుల సమక్షంలోనే ఆ అమ్మాయిని వీరు సంరక్షణలోకి తీసుకొని తిరిగి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు మంగళగిరికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అమిష అయితే రవితేజ, ఆధారాలతో వస్తే తప్ప వర్షిణిని రిలీజ్ చేయము అంటూ ఉమెన్ కమిషన్ చెప్పింది. అలాగే వారి తల్లిదండ్రులు ఈ పాటికి బయలుదేరారా? ఏమంటున్నారు అసలు వాళ్ళు దీనికి సంబంధించి? ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ని కలిసిన తర్వాత ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా అక్కడి పోలీసులకు నేను ఆదేశాలు జారీ చేస్తాను, మీరు వెళ్లి మీ కూతుర్ని మీ సంరక్షణలోకి తీసుకొని ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి తీసుకెళ్ళండి, ఈ విషయంలో మేము తోడ్పడి ఉంటాము, సహాయం చేస్తాము అంటూ కూడా ఉమెన్ కమిషన్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో అక్కడ శంకర్పల్లి పోలీసులకు శ్రీవర్షిని తల్లిదండ్రులు మాట్లాడిన తర్వాత మీరు ఆధారాలు తీసుకొస్తే మీ కుటుంబ సభ్యురాలు మీ కూతురు అన్నట్టుగా ఏదైనా మీ దగ్గర రేషన్ కార్డు గాని అమ్మాయికి చెందినటువంటి
సభ్యురాలుగా ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవి ఏ ఆధారాలు తీసుకొచ్చినా అది మా ప్రొసీజర్ లో భాగంగా మేము పరిశీలించి వెరిఫై చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగితే కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని శంకర్పల్లి పోలీసులు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని తీసుకొని వస్తే ఇమ్మీడియట్ గా శ్రీవర్షిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీ హ్యాండ్ ఓవర్ తర్వాత మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి అంటూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఉమెన్ కమిషన్ మరి కాసేపట్లో ఆదేశాలు ఇచ్చి శంకర్పల్లి పోలీసుల సంరక్షణలో ఉన్నటువంటి శ్రీవర్షిని మరి కాసేపట్లో వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు వెళ్తుంది. మరి తను అఘోరి కోసమే నేను పోరాటం చేస్తాను, నేను మా తల్లిదండ్రులతో కలిసి వెళ్ళను, మళ్ళీ నన్ను బంధించి ఇబ్బంది పెట్టి బయట రాకుండా చేస్తారు కాబట్టి జైల్లో ఉన్నటువంటి అఘోరితోటే ఉంటాను, జైల్లో ఉన్నటువంటి అఘోరి కోసం పోరాటం చేసి బెయిల్ వేసి కస్టడీ విషయంలో నేను సహకరించే విధంగా ముందుకు వెళ్తానంటూ కూడా ఈ రకంగా తల్లిదండ్రులు కాదని మళ్ళీ పోలీసులకు ఈ రకంగా విమర్శలు చేస్తా ఉంటుందా, లేదా ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చి ఇప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితి అఘోరి బయటకు వస్తుందా లేదా అనే ఒక పరిస్థితిలో కూడా శ్రీవర్షిని రోడ్డు పైన ఉంటే ఒక ఆడపిల్ల మరీ రోడ్డుపై వదిలేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు తనను నచ్చజెప్పి శ్రీవర్షిని తన సంరక్షణలోకి తీసుకొని అక్కడి నుంచి కూడా మంగళగిరి ఇంటికి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఏం జరగబోతోంది శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. అయితే రవితేజ అఘోరితోనే ఉంటాను అంటూ వర్షిని చేస్తున్న కామెంట్స్, అలాగే మనం చూసుకున్నట్టయితే అఘోరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది, అలాగే వర్షిని తల్లిదండ్రులు తీసుకెళ్లడానికి వస్తున్నారు. అలాగే వర్షిని వాళ్ళతో వెళ్ళడానికి ఒకవేళ రెడీగా లేకపోతే ఉమెన్ కమిషన్ వాళ్ళు ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందా వర్షినికి? అఘోరి ఆల్రెడీ కేసు నమోదైంది, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇమీడియట్ గా కంది జైలు కి కూడా ఇప్పటికే తను జైల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అఘోరి వెళ్లేటప్పుడు కూడా నేను పెళ్లి చేసుకున్నటువంటి భార్య శ్రీవర్షిని నాతో పాటే ఉంటుంది, అది జైల్లో గానీ బయట గానీ పోలీస్ స్టేషన్ లో అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శ్రీవర్షిని స్టేట్మెంట్ ఏంటి, నేను తల్లిదండ్రులతో వెళ్ళను, నా కుటుంబ సభ్యులతో ఉండను, నేను అఘోరితోనే కలిసి ఉంటాను, జైల్లో ఎన్ని రోజులు ఉన్నా సరే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా కలిసే ఉంటాము, నేను బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తాను, నేను ఇలాగే ఉంటాను తప్ప మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను అంటూ మాత్రం పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేస్తే మరి శ్రీవర్షిని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎవరి సంరక్షణలో పెట్టుకోవాలి, ఏదైనా రెస్క్యూ హోమ్స్ కి లేదా తనకి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి తనలో ఒక మార్పు తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఆ ప్రియారిటీ ఇవ్వాలి, తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకోవాలంటూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైనా తనను మైండ్ మార్చి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఎన్ని చేసినా కూడా నేను తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళను, అఘోరి పాటు ఉంటాను, అఘోరితోటే కలిసి ఉంటానంటూ మాత్రం కళాఖండిగా ఈ విషయాన్ని తెలియజేస్తుందా? అది మరి కాసేపట్లో పోలీసుల సంరక్షణలో ఏం జరుగుతూ అనేది మాత్రం ఒక క్లారిటీ రానుందని. అయితే రవితేజ, ఈ అఘోరికి శిక్ష పడే అవకాశం ఉందా? అఘోరికి 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ ని పోలీసులు ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక సెక్షన్ బెదిరించి కిడ్నాప్ చేస్తానని బెదిరించి కత్తులు పెట్టి తల్వారు పెట్టి గన్ను పెట్టి బెదిరిస్తా అని బెదిరించింది. కాబట్టి ఇదంతా కూడా సీరియస్ క్రైమ్ కిందకే వస్తుంది. కాబట్టి చీటింగ్ 420 చిన్న కేసు అయినప్పటికీ ఈ కత్తులు పెట్టి తల్వార్లు పెట్టి బెదిరిస్తా అనే ఒక సెక్షన్ ని మాత్రం సీరియస్ గా పోలీసులు దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఆ కేసు కింద 10 ఏళ్లకు పైగా తనకు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడంతలో అఘోరి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ తన తరఫున కోర్టు ఆదేశాల ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయవాది బయటకు వచ్చి తను అఘోరి తరఫున ఫైట్ చేసి అఘోరి విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తనకు బెయిల్ వచ్చే విధంగా నేను పోరాడతాను. ఒకవేళ పోలీసులు కస్టడీ కోరితే మాత్రం ఆ కస్టడీ పూర్తయిన తర్వాత బెయిల్ పైన అఘోరిని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడంతలో మాత్రం కష్టంగానే ఉంటుంది. 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది రిమాండ్, లేదా 14 రోజులకు మొదటి బెయిల్ ని రిజెక్ట్ చేసి రెండో బెయిల్ ఏదైనా కోర్టు మంజూరు చేస్తుందా అనే దానిపై మాత్రం లీగల్ గా ఏం జరుగుతుంది అనే దానిపై మాత్రం కోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయటికి రానున్నాయి. ఇప్పుడు కంది జైలుకి పంపించారు. కంది జైల్లో మేల్స్ జైల్లో పెడతారా, ఫీమేల్ జైల్లో పెడతారా, ఏ జైల్లో పెడితే ఇప్పుడు తను సేఫ్ గా ఉంటుంది, తనకి ఏదైనా ఇబ్బంది క్రియేట్ అయితే మళ్ళా జైలు అధికారుల పైన ఈ ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకంగా అఘోరిని జైల్లో మేనేజ్ చేస్తారో, ఏదైనా ప్రత్యేక బ్యారెట్ ఏర్పాటు అఘోరిని పెట్టి కోర్టు ఆదేశాల ప్రకారంగా కోర్టు అండర్ ట్రయల్ ఖైదీగా భావిస్తా ఉంది. కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చేంత వరకు కూడా ఇదే కంది జైల్లో మరి మేల్స్ బ్యారక్ లో ఉంటుందా, ఫీమేల్స్ బ్యారక్ లో ఉంటుందా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడంతలో అఘోరికి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
వ్యక్తిని పూజల పేరుతో తీసుకెళ్లి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడము, బెదిరించడము, కత్తులు ఉన్నాయి, గన్ ఉంది అంటూ కూడా ఈ మారణాయుధాలని తన మాట ద్వారా ఉపయోగించింది. కాబట్టి సీరియస్ క్రైమ్ కింద మాత్రం తీసుకున్నటువంటి పోలీసులు అనేక సెక్షన్లు పెట్టి తనను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి జైలుకి పంపించడం జరిగింది. పోలీసులు ఖచ్చితంగా మోకిల పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి అఘోరిని కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.